హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మిస్సింగ్ యూ వెబ్ సిరీస్ సీజన్ 1 తెలుగులో తెలుసుకుందాం. సీన్ ఓపెన్ చేస్తానంటే మన హీరోయిన్ ఒక రెస్టారెంట్ కి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిల్ల పేరు క్యాట్ డెనోవెన్. ఆ పిల్లకి అంతలోకి ఫోన్ వచ్చేగినికి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. లోపల కిచెన్ లో ఎవరో అరుచుకుంటా ఉంటే అడిగి చూస్తే ఒకడు వాళ్ళ వైఫ్ చీటింగ్ చేసిందని చెప్పి ఆ పిల్లని కత్తెత్తుకొని చంపేస్తానని బెదిరిస్తా ఉంటాడు. ఇక వాడిని ఆపేదానికి చూసింది ఒకరిని పొడిచేసింటాడు. హీరోయిన్ అక్కడికి పోయి మళ్ళీ ఓపిక్ గా వానికి కత్తి కిందన పెట్టేయి ఇట్లా చీటింగ్ చేసేదంతా మామూలే అని చెప్పి నచ్చ చెప్తా ఉంటే వాడు నువ్వు పోలీసువా అని చెప్పి హీరోయిన్ మీద అటాక్ చేసేదానికి వస్తాడు. మళ్ళీ హీరోయిన్ వన్ను కొట్టేసి పోలీసులకు అప్పగిచ్చేస్తుంది. ఇక మన హీరోయిన్ విషయానికి వస్తే ఆ పిల్ల ఒక డిటెక్టివ్. క్యాట్ వాళ్ళ ఆఫీసుకి పోయిన తర్వాత అక్కడ కొత్తగా ఒక హ్యాకర్ ని పరిచయం చేసి క్యాట్ వాళ్ళ టీమ్ లో పెడతారు. ఇక క్యాట్ విషయానికి వస్తే వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ నాయన చనిపోయింటాడు డ్యూటీలో ఉండంగానే. మళ్ళా కొన్ని రోజులకి క్యాట్ బాయ్ ఫ్రెండ్ కూడా మిస్ అయిపోతాడు. ఎక్కడికి పోయినాడో తెలియదు. దాదాపు 11 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురికి రిషి అనే ఒక ఆయన కనపడడం లేదు అని ఆయన్ని కనిపెట్టే డిటెక్టివ్ జాబ్ వీళ్ళ ముగ్గురికి ఇస్తారు. వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి ఆ రిషి అనే ఆయన కారు ఎక్కడుందో డీటెయిల్స్ కనుక్కొని అక్కడికి వచ్చి చెక్ చేస్తే ఆ కారులో ఒక గొడుగు తప్పితే ఏమీ ఉండదు. ఆ టైంలో ఆయన వేరే ఒక చోట పిచ్చోని మాత్రం నడుచుకుంటా పోతా ఎవరినో గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఇక క్యాట్ విషయానికి వస్తే ఆ పిల్ల యోగా క్లాస్ లో ఉన్నప్పుడు యోగా క్లాస్ టీచరు ఇంకా అక్కడ ఉండే ఒక స్టూడెంట్ ఇద్దరు క్యాట్ కి ఫ్రెండ్స్. ఇక అక్కడుండే క్యాట్ వాళ్ళ ఫ్రెండ్ క్యాట్ కి ఒక డేటింగ్ యాప్ చూపించి నువ్వు ఎన్ని రోజులని నీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినాడని బాధపడతావు, నువ్వు ఎవరితో ఒకరితో జీవితం పంచుకోవాలి కదా అని చెప్పి ఒక డేటింగ్ యాప్ గురించి చెప్తుంది. మళ్ళా క్యాట్ అక్కడి నుంచి ఆలోచించుకుంటా ఇంటికి వచ్చేసి మళ్ళా ఆ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయిన తర్వాత అక్కడ చూస్తే ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ తర్వాత ఆ పిల్లకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళా మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి ఇట్లా నా బాయ్ ఫ్రెండ్ కనపడినాడు అని ఆ పిల్లకి చెప్తుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్ కొత్త వాళ్ళతో ఎవరితన్నా జీవితం గడుపుతూ గిని వదిలేసి వెళ్ళిపోయిండవుతో మళ్ళా ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తావు వదిలే అని చెప్పేసి ఆ పిల్లకి నచ్చ చెప్పిన తర్వాత క్యాట్ కి మాత్రం ఆ పిల్ల బాయ్ ఫ్రెండే గుర్తొస్తా ఉంటాడు. ఇక అవన్నీ గుర్తు చేసుకొని ఫైనల్ గా క్యాట్ మళ్ళా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ ఆఫీస్ లో వాళ్ళ బాస్ ఒక ఆయన కూర్చోండి క్యాట్ వాళ్ళ నాయన్ని వేరే ఒకతను చంపేసింటాడు. అతని పేరు మౌంటీ లిబోటీ. అతనికి 3 రోజుల్లో మరణ శిక్ష విధిస్తారు అని చెప్పి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు ఇంకా వాళ్ళ బాసు క్యాట్ కి ఆ విషయం చెప్తాడు. ఆ పిల్ల వాళ్ళ నాయన్ని ఇంతటికి ఆ మౌంటీ ఎందుకు చంపినాడు అనే విషయం ఇప్పటిదాకా కూడా తెలుసుకుని ఉండదు. దాదాపు 11 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇక అది ఎలాగైనా తెలుసుకోవాలా అని మాట్లాడుతా ఉంటే వాళ్ళ బాస్ మాత్రం అవంతా వదిలేయి అని చెప్తే ఆ పిల్ల సరేలే అని గుమ్మున బయట వచ్చేస్తుంది. బయట ఒక ఫ్రేమ్ మీద వాళ్ళ నాయన ఫోటో కూడా ఉంటుంది. ఆ డ్యూటీలో చనిపోయిండే వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టింటారు. అవి చూసిన తర్వాత క్యాట్ కి వాళ్ళ నాయన చనిపోయిండే రోజు గుర్తొస్తుంది. అలాగే వాళ్ళ నాయనతో హ్యాపీగా ఉండే క్షణాలు కూడా గుర్తొస్తా ఉంటాయి. ఇక క్యాట్ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఉంటుంది, ఆమెకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ టైం పాస్ కాక అక్కడికి వచ్చి మాటలు చెప్పుకొని మళ్ళా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. మళ్ళా వాళ్ళమ్మకి మౌంటీ 3 రోజుల్లో చనిపోతాడు అనే విషయం చెప్తుంది. అలాగే అతను ఇంతటికి వాళ్ళ నాయన ఎందుకు చంపినాడు అనే విషయం ఇప్పుడు దాకా కూడా కనుక్కోలేదు నేను అని బాధపడతా ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఆ పిల్ల సెల్ లో డేటింగ్ యాప్ లో ఉండే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోటో చూస్తా ఉంటుంది. అంతలోకి వాళ్ళ బ్యాచ్ లో ఉండే హ్యాకర్ పేరు చార్లీ క్యాట్ ఫోన్ చేసి వాళ్ళు వెతకతాండే రిషి ఆయన డీటెయిల్స్ చెప్తాడు. ఆయన కనపడక నవ్వి వారం అయింటుంది. ఆయన పోయే ముందు ఒక హోటల్లో రిజర్వేషన్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి 2 కిలోమీటర్ల దూరంలో పోయి అక్కడ కారు పెట్టేసి మళ్ళీ మిస్ అయినట్టు వాళ్ళకి డీటెయిల్స్ తెస్తాయి. సరే మిగిలినట్టు కనుక్కో అని చెప్పి అంతలోకే క్యాట్ కి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ పెట్టేకి వాళ్ళ ఇంటికి పోతుంది. అక్కడ వాళ్ళ నాయన్ని చంపిండే మౌంటీ లిబర్టీ డీటెయిల్స్ అన్ని చూస్తా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా డిటెక్టివే, కాకపోతే వేరే ఆఫీస్ లో వర్క్ చేస్తా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ మరుసటి రోజు క్యాట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. మళ్ళా బస్ లో పోతా అన్నప్పుడు అతని యాక్సెప్ట్ చేసేందుకు హే జాష్ ఎలా ఉన్నావు, నేను నిన్ను బాగా మిస్ అయ్యాను అని మెసేజ్ చేస్తుంది. మళ్ళా ఆ పిల్లకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఉండే క్షణాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఆ తర్వాత ఆ పిల్ల అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు రిషి గురించి డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తా ఉంటే వేరే ఒక చోట రిషి నడుచుకుంటా పోతా ఉంటే దావలో ఒక ట్రాక్టర్ అతన్ని ఫాలో అవుతా వస్తుంది. అంతలోకి దాంట్లో నుంచి ఒక మనిషి దిగేసి రిషిని కొట్టేసి ఆ ట్రాక్టర్ లో వేసుకుని వెళ్ళిపోతాడు. ఇక క్యాట్ దగ్గరికి వస్తే క్యాట్ రిషి వాళ్ళ ఇంటికి బిఎస్సి అక్కడంతా చెక్ చేస్తుంది. ఆయన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని. అక్కడి నుంచి క్యాట్ బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయి మౌంటీ లిబర్టీని చూసేదానికి ఒక అపాయింట్మెంట్ బుక్ చేయమంటే ఆ పిల్ల బుక్ చేసేందుకు మళ్ళా క్యాట్ అక్కడి నుంచి బయలుదేరి జైల్లో హాస్పిటల్లో ఉండే మౌంటీ లిబర్టీ దగ్గరికి పోతుంది. అక్కడికి వెళ్లి చూస్తే మౌంటీ లిబర్టీ రోగంతో పనుకో ఉంటాడు.
ఇక క్యాట్ అతన్ని వాళ్ళ నాయన్ని ఎందుకు చంపినావు అని అడిగితే మౌంటీ నేను చెప్పను అంటాడు. ఇంకా ఆ పిల్ల అడుక్కుంటా ఉంటే అక్కడున్నే నర్సు అడుక్కోవద్దు వాడు కావాల్సుకలని అట్లా చేస్తున్నాడు అని చెప్పి మౌంటీకి అనెస్థీషియా డబుల్ డోస్ ఇచ్చేసి అతని దగ్గర నుంచి నిజాలు రాబడతారు. దాంట్లో వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే క్యాట్ వాళ్ళ నాయన్ని మౌంటీ చంపలేదంట. అతను కేవలం చంపినాను అని చెప్పి కేసు నెత్తినేసుకొని జైలుకి బియ్యడానికి మాత్రమే డబ్బులు తీసుకున్నాడంట. ఇక మౌంటీ ఎవరు డబ్బులు ఇస్తే కేసు నెత్తినేసుకున్నాడు అని క్యాట్ అడిగితే మౌంటీ దానికి ఏ సమాధానము చెప్పడు. అంతలోకే మౌంటీకి ఇచ్చిండే ఇంజెక్షన్ టైం అయిపోయేందుకి క్యాట్ ఏం చేయాలా అని అనుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మౌంటీని లాస్ట్ గా కలిసిందే వ్యక్తుల్లో జాష్ పేరుంటుంది. జాష్ ఎవరో కాదు, క్యాట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. జాష్ క్యాట్ కనబడకన్నా మాయమైపోయిండే ముందు రోజే మౌంటీ దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చింటాడు. ఆ డీటెయిల్స్ అన్ని స్టేసీ క్యాట్ కి చెప్తుంది. అంతలోకే క్యాట్ ఫోన్ కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇవంతా కుదిరేడుగా లేవు బాయ్ క్యాట్ అని మెసేజ్ పెట్టింటాడు. ఇదే టైంలో రిషిని వేరే ఒక తావున గొలుసులతో కట్టేసేసింటారు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రెండో ఎపిసోడ్ వీళ్ళ కథ కొంచెం పక్కన పెడితే వేరే ఒక చోట ఒక ఆయన కుక్కల పోటీ జరుపుతా ఉంటాడు. అలాగే కుక్కలు కూడా అమ్ముతా ఉంటారు. వేరే ఒక ఫ్యామిలీ ఒక కుక్కని తీసుకుందామని అక్కడికి వచ్చే కిందికి ఆ ముసలైన మా కుక్క మీ ఇంట్లో ఉండాలంటే మీరేం చేస్తారు అంటే దానికి వాళ్ళు ఆ కుక్కకి మేము ఒక మంచి ఇల్లు కొనిస్తామనే కిందికి ఆ ముసలైన కుక్కకి ఇల్లు కారు అవి కాదు కావాల్సింది ప్రేమ కావాలా కొంచెం ఫుడ్ కావాలా మీ దగ్గర అది దొరుకుతుందని నాకు అనిపించడం లేదు అని అక్కడ వచ్చిండే పిల్ల వేరే ఒకంతో ముద్దు పెట్టుకుంటా ఉంటుంది. ఆ ఫోటో వాళ్ళ భర్తకు చూపించేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేసి గొడవలుండే వాళ్ళ ఇండ్లలో మా కుక్క అంతా పంపించము అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. అలా అని ఆ ముసలోడే మంచోడు కాదు, ఆ రిషిని కిడ్నాప్ చేసిండేది ఈ ముసలోడే. ఇక మన క్యాట్ విషయానికి వస్తే మౌంటీని లాస్ట్ గా కలిసిండేది జాష్. అలాగే మౌంటీ మా నాన్నని చంపలేదు అని చెప్పి వాళ్ళ బాస్కి చెప్తుంది. అలాగే ఆ రూమ్ లో మీరు గన క్లీన్ గా సెర్చ్ చేసినింటే ఆ టైంలో మీకు ఎవరు చంపినారు అని తెలిసింటుంది. అలాగే క్యాట్ వాళ్ళ నాయన్ని చంపిండే కత్తి పైన 2 ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఒకటి మౌంటీది, ఇంకోటి ఎవరో వీళ్ళు కనిపెట్టిండ్రు. ఆ విషయాలన్నీ వాళ్ళ బాసుకు చెప్పేగింది క్యాట్. వాళ్ళ బాసు దీనికి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి ఆ పిల్లని పంపించేస్తాడు. క్యాట్ బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఆక్వా దగ్గరికి పోతాది. ఆ పిల్లతో మాట్లాడుతా ఉన్నప్పుడు జాష్ నాకేదో చెప్పాలనుకున్నాడు, నేను వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు అని బాధపడతా ఉంటుంది. అలాగే జాష్ ఆ పిల్లతో వాళ్ళ నాయనతో ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది. మళ్ళా క్యాట్ బస్సులో వస్తా ఉన్నప్పుడు ఆ పిల్లని ఎవరో ఒక పిల్లోడు ఫాలో చేస్తా ఉంటాడు. ఇదే టైంలో రిషిని వేరే ఒకడు కరెంట్ షాక్ పెడతానని బెదిరిస్తా ఓని పిలుచుకొని సలనీళ్ళలో స్నానం చేపించి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసి వాళ్ళ బాస్ దగ్గరికి పిలుచుకొని పోతాడు. ఆ ముసలోడు మేం చెప్పింది నువ్వు చేయలేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాము అని బెదిరించి రిషి బ్యాంక్ అకౌంట్ నుంచి 25,000 యూరోలు వీళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి బ్యాంకుకు ఫోన్ చేసిస్తాడు. రిషి సరే అని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకన్నా వదిలేస్తారా అంటే ఆ ముసలోడు ఇంకా కొన్ని కాల్స్ అన్ని జరిగిన తర్వాత మళ్ళీ వదిలేస్తాము అని చెప్తా ఉంటాడు. ఇక మన క్యాట్ దగ్గరికి వస్తే ఆ పిల్ల రిషి కనపడలేదని చెప్పి న్యూస్లో స్ప్రెడ్ చేస్తే మళ్ళీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు రిషి ఆడుండాడు అనేది మనకి ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పి న్యూస్ లో అంతా చెప్తా ఉంటుంది. అదే టైంలో క్యాట్ దగ్గరికి ఆ పిల్లని ఫాలో చేస్తా అంటే ఒక పిల్లోడు వచ్చేసి వాళ్ళమ్మ కనపడలేదు అని చెప్తాడు. ఆ పిల్ల కంప్లైంట్ రాసి వేరే వాళ్ళకి చెప్తానంటే లేదు నువ్వైతేనే ఎతకగలవు, ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ మాత్రమే వెళ్ళిపోయినాడు, ఆ విషయాలు నాకు తెలుసు అని చెప్పిన తర్వాత సరేలే మీ అమ్మ డీటెయిల్స్ చెప్పు, ఇంతటికి ఆమె కనపడడం లేదని నీకు ఎలా తెలిసిందే అంటే వాళ్ళమ్మ మామూలుగా డైలీ ఫోన్ చేస్తా ఉంటుందంట. ఇక వాళ్ళమ్మ ఇంటి నుంచి వేరే ఊరికి పోయి వారమై ఉంటుంది, ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు మన చేతికి. అందుకని ఆ పిల్లోనికి డౌట్ వచ్చి ఇంకా కంప్లైంట్ ఇద్దామని క్యాట్ దగ్గరకు వచ్చింటాడు. అంతలోకే వాళ్ళ టీం వాళ్ళు ఆ పిల్లని పిలిచేగిందికి క్యాట్ ఆ పిల్ల నాడే ఉండు మళ్ళీ వస్తానని చెప్పి అక్కడికి పోతే రిషి ఎవరితోనో చాటింగ్ చేసిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి. సరే మిగిలిన డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్పేసి క్యాట్ మళ్ళీ ఆ పిల్లని దగ్గరికి పోతుంది. అక్కడ చూస్తే ఆ పిల్లోడు వెళ్ళిపోయి ఉంటాడు. అదే టైంలో క్యాట్ వాళ్ళ బాసు ఆ పిల్ల దగ్గరికి వచ్చి మౌంటీ కేసుకి నువ్వు కొంచెం దూరంగా ఉండు అని చెప్పి ఆ పిల్లని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తాడు. ఇక క్యాట్ సరే అని ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ చూస్తే వాళ్ళమ్మ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఏమైంది ఏమని అడిగితే దానికి వాళ్ళమ్మ వాళ్ళ నాయన్ని చంపిండేవోని ఈరోజు మరణ శిక్ష విధించేసి చంపేస్తున్నారు కాబట్టి ఆమెకు చాలా హ్యాపీగా ఉందంట. ఇక వాళ్ళమ్మతో మాట్లాడేసి క్యాట్ ఆ పిల్ల రూమ్ కి చూస్తే రూమ్ అంతా చిందరవందరగా పడిపోయి ఉంటుంది. అంతలోకి ఆ పిల్లని ఫాలో అయ్యి వాళ్ళమ్మ కనపడలేదని కంప్లైంట్ ఇచ్చిండే పిల్లోడు ఆడ కనపడిసేగిందికి క్యాట్ వన్ తరుముకుంటా బియ్యి ఏమొచ్చిండేది అని అడిగితే ఆ పిల్లని పేరు బ్రాండన్. వాళ్ళమ్మ ఒక డేటింగ్ యాప్ లో క్యాట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జోస్ తో మాట్లాడిందంట, మళ్ళా కనపడకనబోయిందంట. ఇక క్యాట్ ఎట్టుంది అని చూద్దామని వాళ్ళ ఫ్లాట్ కి వచ్చింటాడు. కాకపోతే ఆడ క్యాట్ వి జోష్ వి ఫోటోలు ఉండే కిందకి ఇంకా రూమ్ అంతా చెక్ చేసింటాడు. అంతలోకి క్యాట్ వచ్చే కిందకి భయపడి పారిపోతా ఉన్నాడు. మళ్ళా క్యాట్
మీ అమ్మ జోస్ తో పాటు వేరే ఊరికి పోయింది కొన్ని రోజులు హాలిడేకి అంటే వాడు లేదు అని చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళమ్మ ఓనికి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాయన చనిపోయింటాడు. అప్పటి నుంచి వాళ్ళమ్మ ఎప్పుడు యా ఊర్లో ఉన్నా కూడా ఖచ్చితంగా డైలీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలాంటిది ఇప్పుడు సంబంధం లేకుండా ఫోన్ చేయడం లేదంటే ఖచ్చితంగా ఏదో జరిగింది, మా అమ్మ మిస్ అయ్యింది అని చెప్పి బ్రాండన్ చెప్తా ఉంటాడు క్యాట్ తో. వాళ్ళ క్యాట్ అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి యాపిల్తో మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి కొంచెం మాట్లాడుకుంటారు. అదే టైంలో క్యాట్ వాళ్ళ నాయన్ని చంపితే మోంటీ కేలగన్ అనే ఒక అతని కోసం పనిచేసినట్టు వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఆ తర్వాత బ్రాండన్ క్యాట్ కి ఫోన్ చేసి వాళ్ళమ్మ మిస్ అయిపోయిన రోజు ఆమె అకౌంట్ నుంచి దాదాపు 2,50,000 యూరోస్ ఒక ఏటీఎం నుంచి విత్డ్రా చేసినట్టు క్యాట్ కి చెప్తాడు. ఇదే టైంలో క్యాట్ టీమ్ లో ఉండే మిగిలిండే ఇద్దరు లవ్ లో పడతారు. మళ్ళా క్యాట్ వాళ్ళకు ఫోన్ చేసి బ్రాండన్ వాళ్ళమ్మ ఏటీఎం లో డబ్బులు విత్డ్రా చేసుకునే టైంలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్తుంది. ఇదే టైంలో కుక్కలమ్మే ముసలోడు రిషిని పిలుచుకొని రమ్మని ఓ అసిస్టెంట్ బండోనికి చెప్తే ఓడిపోయి పిలుచుకొని వద్దామనుకుంటాడు. అంతలోకే రిషి కట్లు తెంపించుకొని ఓ గేట్ వేసి పారిపోదామని చూసినప్పుడు ఆ బండోడు లేసి రిషిని కొట్టి చంపేసి మంటల్లో వేసి కాల్చేస్తాడు. అలాగే ఆ మంటల్లో బ్రాండన్ వాళ్ళమ్మ బట్టలు కూడా వేసేస్తాడు. ఆ మరుసటి రోజు క్యాట్ వాళ్ళ నాయన్ని చంపిండే మోంటీ శవాన్ని కేలగన్ గొంతులో పెట్టి సమాధి చేస్తాడు. ఎందుకంటే మోంటీ కేలగన్ కోసం వర్క్ చేసింటాడు కాబట్టి. అక్కడితో 2వ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక 3వ ఎపిసోడ్ క్యాట్ వాళ్ళ నాయన్ని కేలగన్ది మోంటీవి అన్ని ఫోటోలు అన్ని ఎవిడెన్స్లు ఎత్తుకొని చెక్ చేస్తా ఉంటుంది. జాబ్ లో నుంచి సస్పెండ్ చేసినా కూడా. మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ యాక్వా దగ్గరికి పోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతా ఉన్నప్పుడు యాక్వా జాష్ ని 6 నెలల ముందు చూసింటుంది. ఆ విషయం ఇప్పుడు కేట్ కి చెప్పేందుకు కేట్ నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పి బాధపడతా ఉంటుంది. తర్వాత కేట్ స్టేసీతో మాట్లాడుతా ఉన్నప్పుడు ఆ పిల్ల జోష్ ని కొట్టి అరెస్ట్ చేసిందే ఫోటో కేట్ కి చూపిస్తుంది. ఇదే టైంలో కేట్ ఆఫీసులో ఉండే వాళ్ళ బాసు కేట్ టీమ్ లో ఉండే మిగిలిండే ఇద్దరిని కూడా రిషి మిస్ అయ్యిండే కేసు నుంచి తీసేసి వేరే కేసులో వేస్తాడు. ఇక కేటు బ్రాండన్ తో మాట్లాడుతా ఉన్నప్పుడు మీ అమ్మ అకౌంట్ లో ఇంకా ఏదన్నా అకౌంట్ లో డబ్బులు తీసిందేమో చెక్ చేయని చెప్తే బ్రాండన్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కేటు అక్కడి నుంచి సైలెంట్ గా బయలుదేరి వాళ్ళ డిటెక్టివ్ ఆఫీస్ కు వచ్చేసి ఆ పిల్ల కంప్యూటర్ ఓపెన్ చేసి బ్రాండన్ వాళ్ళమ్మ డీటెయిల్స్ చెక్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే ఆ పిల్ల ఐడి సస్పెండ్ అయి ఉంటుంది. అందుకని వాళ్ళ కొలీగ్ ల్యాప్టాప్ లో బ్రాండన్ వాళ్ళమ్మ ఏటీఎం లో డబ్బులు తీసుకునేటప్పుడు వేరే యాంగిల్ నుంచి షూట్ చేసిందే సీసీటీవీ ఫుటేజ్ అంతా సెల్ లో రికార్డ్ చేసుకుంటుంది. అంతలోకి వాళ్ళ కొలీగ్ హ్యాకర్ వచ్చి నా ల్యాప్టాప్ లో నువ్వేం చేస్తున్నావు, అయినా కూడా నువ్వు లీవ్ లో ఉండవు కదా, ఇవన్నీ నీకెందుకు అని చెప్పి ఆ పిల్లని చెప్పేందుకు ఆ పిల్ల నేనేం లీవ్ లో లేను, నన్ను సస్పెండ్ చేస్తున్నాడు మన బాసు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక కారు యొక్క నెంబర్ ప్లేట్ కనబడుతుంది. కేటు బ్రాండన్ కి ఫోన్ చేసి మీ అమ్మ ట్రాన్స్పోర్ట్ కి ఏ రకమైన కార్లు వాడుతుంది అంటే వాళ్ళమ్మ ఆల్బర్ట్ క్యాబ్స్ అనే ఒక టాక్సీ సర్వీస్ ని వాడుతుందంట. ఇక కేటు అక్కడికి వేసి బ్రాండన్ వాళ్ళమ్మ మిస్ అయిపోయిన విషయం చెప్పి క్యాబ్ డీటెయిల్స్ అడిగితే బ్రాండన్ వాళ్ళమ్మ క్యాబ్ బుక్ చేసుకునిందంట. కాకపోతే ఆ రోజు క్యాబ్ క్యాన్సిల్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక బెంట్లీ కార్ ఎత్తుకుని వస్తే దాంట్లో ఎక్కి వెళ్ళిపోయిందంట. ఇక బెంట్లీ కారు విషయానికి వస్తే ఒక గుండోడు ఆ కారును తుడుచుకుంటా ఉంటాడు. ఆడుండే కుక్కలమ్మే ముసలోని అసిస్టెంట్ పోయేసి ఓని లోపలికి పిలుచుకొని వచ్చిన తర్వాత బ్రాండన్ వాళ్ళమ్మని పిలుచుకొని వచ్చేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో ఓని కార్ డీటెయిల్స్ రికార్డ్ అయ్యిండేది. ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆ గుండోని అడిగితే వాడు అదేందో పొరపాటున జరిగింది అనేగిందికి ఆ ముసలోడు మనం చేసే పనుల్లో పొరపాట్లంతా జరగకూడదు అని చెప్పి ఆ గుండోని కాల్చి చంపేస్తాడు. మళ్ళా గుండోని వాళ్ళ అసిస్టెంట్ ఒక ట్రాలీలో లాక్కొని వచ్చి రిషిని ఎట్లా పొయ్యిలో వేసి చంపేస్తున్నాడో సేమ్ వీడిని కూడా ఆ మాతోనే పొయ్యిలో వేసి కాల్చేస్తాడు పూర్తిగా ఎముకలు కూడా మిగలకన్నా. ఇక మన బ్రాండన్ విషయానికి వస్తే బ్రాండన్ వాళ్ళమ్మ బ్యాంకుకి ఫోన్ చేసి వాళ్ళమ్మ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉంది అని అడిగితే వాళ్ళు చెప్పమని చెప్తా ఉంటారు. అలాగే వాళ్ళమ్మ ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 500,000 యూరోస్ వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుసుకుంటా ఉంటాడు. ఇక మన కేటు వేరే ఒక చోట ఫంక్షన్ అయితే అక్కడికి పోతుంది. అంతలోకే ఆ పిల్లకి ఫోన్ వచ్చి హాస్పిటల్కి రమ్మనేకి ఆడికి పోయి చూస్తే బ్రాండన్ కి మూతికంతా దెబ్బలు తగిలింటాయి. కేట్ మళ్ళా ఏమని బ్రాండన్ ని కనుక్కుంటే వాడు ఫోన్ మాట్లాడుతా ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఓని దొబ్బేసి ఆ ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయినారంట. అదీ కాకుండా వాళ్ళమ్మ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ అకౌంట్ కి అయినాయి అని అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు అని చెప్పేందుకు మళ్ళా కేట్ ని పిలుచుకొని వీళ్ళిద్దరూ బయలుదేరి బ్యాంకుకు పోతారు. మళ్ళా బ్యాంక్ లో బ్యాంక్ మేనేజరు బ్రాండన్ ని బయట కూర్చోబెట్టి కేట్ తో మాట్లాడతాడు. బ్రాండన్ వాళ్ళమ్మ బ్యాంక్ మేనేజర్ కి 2 రోజుల ముందే ఫోన్ చేసి వేరే స్విట్జర్లాండ్ లో ఉండే ఒక బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమనిందంట. ఎందుకంటే ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో పాటు హాలిడేలో ఉందంట. అది కాకుండా ఆ డబ్బులంతా పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలా, అందుకని ట్రాన్స్ఫర్ చెయ్యని బ్యాంక్ మేనేజర్ కి చెప్పింటుంది. అవంతా విన్న తర్వాత కేట్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ పిల్ల బస్సులో వచ్చేటప్పుడు ఆ పిల్లని ఎవరో ఫాలో అవుతా ఉంటారు. అలాగే నడుచుకుంటా వచ్చేటప్పుడు కూడా ఆ పిల్లని ఫాలో అవుతా ఉంటారు.
మళ్ళా కేట్ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ హ్యాకర్ కొలీగ్ దగ్గరికి వచ్చేసి మళ్ళా బ్రాండన్ వాళ్ళ అమ్మ గురించి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళమ్మ ఎక్కిపోయిండే కారు ఎవరో నెంబర్ ప్లేట్ ని మార్చేసి తోలుతా ఉండారంట. ఇంకా వాళ్ళమ్మ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కకన్నా మళ్ళా రిటర్న్ వచ్చేసిందంట. ఇక ఈ విషయాలన్నీ కేట్ తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరే ఒక బార్ లో వాళ్ళ బాస్ ఉంటే అక్కడ పోయి మాట్లాడుతుంది. మళ్ళా వాళ్ళ బాస్ నీకేం డౌట్లు ఉన్నాయో అవన్నీ అడిగి ఇప్పుడే చెప్పేస్తాను అంటే కేటు అలాగైతే ఏం జరిగిందో మొత్తం నిజం నాకు ఇప్పుడే చెప్పు అనేందుకి వాళ్ళ బాసు వాళ్ళ నాయన గురించి చెప్తాడు. వాళ్ళ నాయన ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాడు, అలాగే వాళ్ళ నాయన క్యాలిగన్ కోసం పనిచేసేవాడు అంట. వాళ్ళ నాయనకి ఒక సీక్రెట్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇంకా కేటు ఒక ఫ్లాట్ లో ఉంటుంది. ఆ ఫ్లాట్ కూడా వాళ్ళ నాయన ఆ మాత్రమే క్రిమినల్ యాక్టివిటీస్ అంతా చేసి డబ్బులు సంపాదించి ఆ ఫ్లాట్ కొనిచ్చింటాడు. కాకపోతే వాళ్ళ కూతురికి మాత్రం చీప్ గా వస్తుంది కాబట్టి కొనేస్తున్నాను అని చెప్పింటాడు. ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. అది వింటానంటే కేటు ఇంటికి వచ్చేసి వాళ్ళమ్మని అడిగిన తర్వాత వాళ్ళమ్మ దానికి మీ నాయనకి మనమంటే చాలా ఇష్టము, కాకపోతే అందరి మగవాళ్ళలాగానే మీ నాయనకి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఇంకా నువ్వు ధైర్యంగా నన్ను వచ్చి అడిగినావు, అంత ధైర్యం లేదు నాకు మీ నాయనని అడిగేదానికి, అందుకని నేను సైలెంట్ గా ఉండిపోయినాను. అలాగే మీ నాన్న మన కోసం చాలా కష్టపడినాడు, ఆయన జీవితం మొత్తం కష్టపడినాడు అని చెప్తుంది. అవంతా వినేసిన తర్వాత కేట్ బయటకు వచ్చి వాళ్ళ నాయన తలుచుకొని బాధపడతా ఉన్నప్పుడు ఆ పిల్లకి వాళ్ళ కొలీగ్ హ్యాకర్ ఫోన్ చేసి కేట్ బాయ్ ఫ్రెండ్ జోష్ అకౌంట్ లో ఎవరో ఒక చిన్నపిల్లని ఫోటో అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆ ఫోటోని కేట్కి పంపిస్తాడు. ఇదే టైంలో బ్రాండన్ వాళ్ళమ్మని ఎవరో ఒక తాను కట్టేసి పెట్టేసింటారు. అలాగే కేట్ వాళ్ళ బాస్ కూడా కేట్ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు అక్కడ రాసిన కేస్ ఫైల్స్ మొత్తం నీట్ గా డిలీట్ చేసేస్తాడు. అది ఎందుకు చేస్తున్నాడో తెలియదు. అదే టైంలో కేట్ వాళ్ళ ఫ్రెండ్ యాక్వాన్ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆ పిల్లకి ఫోన్ చేస్తారు. అక్కడతో థర్డ్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ ఆ పిల్లని బ్రాండన్ ని కొట్టిండే దానికి పోలీసులు అరెస్ట్ చేసింటాడు. ఎందుకు ఏమని కేట్ అడిగితే దానికి యాక్వా బ్రాండన్ ఫోన్ లో మాట్లాడుతా ఉన్నప్పుడు జోష్ గురించి చెడ్డగా చెప్తా ఉంటాడు. అందుకని ఆ పిల్ల బ్రాండన్ ని తోసేసి ఓన్ సెల్ ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఆ విషయాలన్నీ ఆక్వా కేట్కి చెప్పిన తర్వాత ఆ పిల్ల జైలు నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చి పనుకొని పెడుతుంది. అంతలోకి ఆడికి స్టేసీ వచ్చేందుకు ఆ పిల్లకి జోష్ ఆక్వాతో మాట్లాడిండే విషయం స్టేసీకి చెప్తుంది. స్టేసీ దానికి ఆ పిల్ల చెప్పేది అబద్ధము, జోస్ తో మాట్లాడింది ఆ పిల్ల కాదు, నేను మాట్లాడినాను అని చెప్తుంది. ఆ విషయాలన్నీ వింటానంటే కేట్ షాక్ లో ఉండిపోతుంది. అసలు ఏం జరిగింది ఏమి నాకు కరెక్ట్ గా చెప్పు అని స్టేసీని అడిగితే 6 నెలల ముందు స్టేసీ కేటు ఆక్వా ముగ్గురు యోగా క్లాస్ లో ఉన్నప్పుడు అక్కడికి జోష్ వచ్చింటాడు. ఇక అక్కడ ఉండే కేట్ ని చూస్తా ఉంటాడు. మళ్ళీ అంతలోకి అక్కడి నుంచి బయలుదేరి పక్కకు పోయిన తర్వాత స్టేసీ జోష్ ను ఫాలో చేసుకుంటా పోయి ఆ పిల్ల జీవితంలోకి మళ్ళీ రావద్దు అని చెప్పేందుకు జోష్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ఉంటాడు పూర్తిగా. మళ్ళా ఇప్పుడు వచ్చిండదు. ఆ విషయాలన్నీ కేట్ ఏంటంటే ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఏడ బాధపడతావు అని నేను చెప్పలేదు అని స్టేసీ చెప్తుంది. అవన్నీ వినేసి కేట్ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లకి వాళ్ళ హ్యాకర్ కొలీగ్ ఫోన్ చేసి రిషి బ్యాంక్ అకౌంట్ లో ఏదో సస్పీషియస్ యాక్టివిటీ జరిగినట్టు వేరే ఒకతను కంప్లైంట్ ఇచ్చినాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోతారు. ఆడికి పోయి చూస్తే అక్కడ ఉండేవాడు ఒక చిన్న రూమ్ లో కంప్యూటర్లన్నీ పెట్టి వర్క్ చేస్తా ఉంటాడు. కాకపోతే వాడు ప్రొఫైల్ లో మాత్రం నీట్ గా సూటు బుట్టు వేసుకొని పెద్ద కంపెనీలో వాడు వర్క్ చేస్తా అన్నట్టు ప్రొఫైల్ పెట్టింటాడు. ఇక అందుకని కేట్ వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇంతటికి రిషి అకౌంట్ లో డబ్బులు కొంచెం తేడాగా జరుగుతుందని నీకు ఎలా అర్థమైంది అంటే రిషి అకౌంట్ లో ఉండే డబ్బులు ఇంకా చాలా మంది అకౌంట్ లో ఉండే డబ్బులంతా వీడే మెయింటైన్ చేస్తా ఉంటాడు. అలాంటిది ఒకరోజు రిషి అకౌంట్ లోంచి డబ్బులు కట్టే ఉంటుంది. ఏమని రిషికి కాల్ చేస్తే మళ్ళా రిషి రిటర్న్ కాల్ చేయలేదంట. అని ఓన్కి ఒక ఫోటో పంపించి ఆ పిల్లని లవ్ చేస్తానిట్టు ఆ పిల్ల అకౌంట్ లోకే డబ్బులు వేసినట్టు ఓనికి మెసేజ్ వచ్చింటుంది. ఇంకా ఇట్లాంటివన్నీ ఫ్రాడ్లే చేస్తా ఉంటారని వాడు గూగుల్లో ఆ ఫోటోని సెర్చ్ చేస్తే నిజంగానే ఒక అమ్మాయి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి రిషికి ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి జస్ట్ ఒక వ్లాగర్ మాత్రం అంతే. ఎవరో ఆ పిల్ల ఫోటో ఒక డేటింగ్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసి వేరే వాళ్ళని ట్రాప్ చేసి డబ్బులు లాగుతా ఉంటారు. ఆ యాప్ పేరు చెప్తానంటే కేట్ కి ఆ పిల్ల కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోటో చూసింది యాప్ గుర్తొస్తుంది. అవి రెండు ఒకటే. వీళ్ళ కథ కొంచెం పక్కన పెట్టేసి బ్రాండన్ వాళ్ళ అమ్మ దగ్గరికి పోతే ఆ కుక్కలు పెంచే ముసలోడు ఆ పిల్ల అకౌంట్ లో ఉండే డబ్బులంతా లాగేసింటాడు. కాకపోతే ఒక అకౌంట్ లో మాత్రం డబ్బులు నువ్వు మాకు చెప్పలేదు ఎందుకు అని అడిగితే దానికి ఆ పిల్ల నా దగ్గర ఉండే అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పేసినాను, ఇంకా ఆడుండే డబ్బులు నా కొడుకుది నాది కాదు అని చెప్తుంది. దానికి ఆ ముసలోడు నీ కొడుకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ అకౌంట్ లో డబ్బులు వేయడం తీయడం నీ చేతుల్లోనే ఉంటుంది, మర్యాదగా ఆ డబ్బులు ఇస్తావా లాంటి నీ కొడుకుని చంపేయమంటావా అని బెదిరిస్తా ఉంటారు. ఇక కేట్ దగ్గరికి వస్తే ఆ పిల్లకు కూడా డౌట్ వస్తుంది. ఇంతటికి ఆ పిల్లతో మెసేజ్ చేసిండేది జోష్ అయినా లేకపోతే ఇటా స్కామర్సా అని. ఇక బ్రాండన్ వాళ్ళమ్మతో చాట్ చేసిందే కొన్ని టెక్స్ట్ అంతా చెక్ చేస్తే ఇంటర్నెట్ లో వచ్చే కొన్ని కొటేషన్స్ అన్ని ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి ఈ మెసేజ్లన్నీ చేస్తా ఉండేది స్కామర్సే అని చెప్పి అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి కేట్ బయలుదేరి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడికి స్టేసీ కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకున్న తర్వాత
వాళ్ళ నాయనతో పాటు ఉండే ఫోటోలో ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి పోయేసి వాళ్ళ నాయన సీక్రెట్ ఎఫ్ఐఆర్ గురించి కనుక్కుంటే దానికి ఆమె, మీ నాయన నాకేం పెద్ద క్లోజ్ ఏం కాదు, మేమిద్దరం జస్ట్ కొలీగ్స్ అంతే, ఆయన గురించి నాకు కూడా పెద్దగా తెలియదు, కాకపోతే మీ నాయన నిన్ను మీ అమ్మని చాలా ప్రేమించాడు, అలాగే మీ నాయన కూడా కొంచెం విచిత్రమైన వాడే, కాకపోతే మీ నాయన కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉండాలని నాకు తెలిసినంత వరకు. వాళ్ళ పేరు అయితే నేను కనుక్కున్నాను, నేను ఎప్పుడూ డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదు అని చెప్పి పాకర్ అనే ఒక పేరు చెప్తుంది. ఇదే టైంలో ఆ కుక్కలమ్మే ముసలోని యొక్క బ్యాంకు వాళ్ళు ఆ ముసలోని అకౌంట్ ని సీజ్ చేసింటారు. ఏమని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ ముసలోడు ఒక పెద్ద స్కామరు, వాళ్ళకి ఓపినంత మంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరూ ఇట్లా డేటింగ్ యాప్ల్లో మెసేజ్లు చేస్తా వాళ్ళని మళ్ళీ పట్టుకొని వచ్చి కిడ్నాప్ చేసి వాళ్ళ అకౌంట్ లో ఉండే డబ్బులన్నీ లాగేసి లాస్ట్ లో వాళ్ళని పంపించకన్నా చంపేస్తా ఉంటారు. వాళ్ళందరూ మెసేజ్ చేసిన మెసేజ్ చెక్ చేసినప్పుడు అక్కడ కేట్ తో మెసేజ్ చేసిందే టెక్స్ట్ చెక్ చేస్తారు. దాంట్లో చూస్తే ఆ పిల్ల హే జోష్ అని చెప్పింటుంది. లెక్కకి వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టింటారు కానీ పేరు వేరేది పెట్టింటారు. దాని ప్రకారం ఆ పిల్లకి ఆ ఫోటోలో ఎవరుండారు ఏమనేది తెలుసు. అందుకని కేట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కేట్ స్టార్టింగ్ లో రిషి కనపడలేదని చెప్పి ఒక ప్రెస్ లో చెప్పిండే వీడియో కనపడుస్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి ఆ పిల్ల ఒక పోలీస్ డిటెక్టివ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఆ పిల్లని ఎలాగైనా లేపేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక ఇదే టైంలో స్టేసీ కేట్ కి ఫోన్ చేసి కేట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జోషు ఎక్కడున్నాడు అనేది ఆ పిల్ల కనిపెట్టేసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉండే ప్లేస్ కి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో జోషు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి ట్రాన్సాక్షన్స్ చేసింటారు. ఆ రిసిప్ట్ అయితే ఆ పిల్లకి తెలిసింటుంది. ఇంకా అది కేట్ కి చెప్పేందుకు కేట్ అక్కడి నుంచి బయలుదేరి ఆ ట్రాన్సాక్షన్ జరిగే ప్లేస్ కి పోతుంది. అక్కడంతా చెక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు రాసిన డీటెయిల్స్ అన్ని కనపడతాయి. అంతలోకి ఆడికి ఒక ముసలాయన వచ్చేసి ఒక పార్సల్ తీసుకొని ఆయన డీటెయిల్స్ అన్ని రాసి వెళ్ళిపోతాడు. ఇక కేట్ అది చూస్తానంటే ఆ ముసలాయనకి జోష్ ఎక్కడ ఉన్నాడో తెలిసిండొచ్చు అని చెప్పి సైలెంట్ గా ఆయన ఫాలో చేసుకుంటా పోతే ఆ ముసలాయన ఒక అడవిలో ఒక ఇల్లు కట్టుకుంటాడు. కేట్ అక్కడికి జోష్ గురించి అడిగితే జోష్ అనే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన పంపించేస్తాడు. ఈ పిల్ల ఏంది వీళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నప్పుడు ఆ పక్కన ఒక చిన్నపిల్లవాడు ఆటలాడుకుంటా ఉంటాడు. ఈ పిల్ల ఓని చూస్తా ఉన్నప్పుడు ఎవరో ఈ బిడ్డని ముసుగేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక ఆ పిల్లని ఒక బంగ్లాలోకి ఎత్తుకొని పోతారు. అక్కడ క్యాల్గన్ ఉంటాడు. క్యాల్గన్ ఎవరో కాదు, కేట్ వాళ్ళ నాయన చంపిన మోంటి క్యాల్గన్ దగ్గరే వర్క్ చేస్తా ఉంటాడు. ఇక క్యాల్గన్ కూడా కేట్ తో మాట్లాడేసి వాళ్ళ నాయన్ని తను చంపలేదు అని చెప్తాడు. ఇప్పుడు ఆడికి ఎత్తుకొని వచ్చిండేది ఊరికే అనవసరంగా ఆ పిల్ల క్యాల్గన్ మీద డౌట్ పడుతుంది, అది క్లియరిఫై చేద్దామని చెప్పి ఆ పిల్లని ఎత్తుకొని వచ్చింటాడు. మళ్ళా ఆ పిల్లని ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చినారో అక్కడ వదిలేస్తారు. ఇదే టైంలో బ్రాండన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉండే డబ్బులంతా తీసుకుని అంటున్నాం కాబట్టి ఆ పిల్లని చంపేద్దామని చెప్పి పిలుచుకొని పోతా ఉంటారు. ఆ పిల్ల తెలివిగా ఆడుండే ఒక కట్టెత్తుకొని ఓని కొట్టేసి అక్కడి నుంచి ఆ పక్కన ఉండే అడవిలోకి పారిపోతుంది. వీళ్ళందరూ ఎత్తుక్కుంటా ఉంటారు ఆ బిడ్డని. ఇదే టైంలో కేట్ కూడా అక్కడుండే చిన్న పిల్లోడు మళ్ళా కనపడిస్తే వంత మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిల్లోని నీకు జాష్ గురించి తెలుసా అంటే, ఓ మా నాయన డాడీ నీకోసం ఎవరో వచ్చినారని పిలిచేగిందికి అక్కడ కేట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జోష్ వస్తాడు. అక్కడితో 4వ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా 5వ ఎపిసోడ్. ఇక కేట్ జోష్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అక్కడుండే ముసలాయన జోష్ వాళ్ళ నాయన అలాగే అక్కడుండే పిల్లోడు జోష్ కొడుకు కేట్ ని వదిలేసి వచ్చిన తర్వాత వాడు పెళ్లి చేసుకుని ఉంటాడు. రీసెంట్ గా వాళ్ళ భార్య చచ్చిపోయింటుంది. ఇక కేట్ నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వచ్చేస్తున్నావు అని జోష్ని అడిగితే దానికి జోషు నేను భయపడినాను మీ నాయన చనిపోయిన తర్వాత, అందుకని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా అలాగే ఎవరికి కనపడకుండా ఇక్కడికి వచ్చేస్తున్నాను పూర్తిగా అని చెప్తాడు. ఆ మాటలు వింటానిట్టే ఆ పిల్ల మా నాయన చచ్చిపోయి నేను అంత బాధలో ఉంటే నువ్వు నన్ను ఎట్ట వదిలేసి వచ్చినావు అని చెప్పి వాని మీద కోపంతో అక్కడి నుంచి మళ్ళీ కారు ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతా ఉంటుంది. ఇక ఆ పిల్ల కారులో వచ్చేటప్పుడు బ్రాండన్ ఆ పిల్లకి ఫోన్ చేస్తే ఆ పిల్ల ఫోన్ ఎత్తదు. ఇక బ్రాండన్ వాళ్ళ అమ్మ విషయానికి వస్తే ఆ పిల్ల అడవిలో పారిపోయింది కాబట్టి ఆ పిల్లని ఎతికే వాళ్ళందరూ నువ్వు మర్యాదగా రాలేదంటే నీ కొడుకుని చంపేస్తాము అని చెప్పి ఆ పిల్లని బెదిరించి వాళ్ళ కొడుకుని ఎత్తుకొని వచ్చేద్దామని చెప్పి ఆ ముసలోడు ఆ బండోడు ఇద్దరు వెళ్ళిపోతారు. మిగిలిండే వాళ్ళందరూ ఈ పిల్ల కోసం ఎదుగుతా ఉన్నప్పుడు ఆ పిల్ల ముసలోడు ఉండే రూమ్ లో ఒక ఫోన్ ఉంది, ఆడివి ఫోన్ చేసి చెప్దాము అని చెప్పి ఎవరికి కనపడకుండా ఆడికి వచ్చేస్తుంది. ఇదే టైంలో కుక్కలమ్మే ముసలోడు బ్రాండన్ ను చూస్తాడు. వానికి ఫోన్ చేసి మీ అమ్మ నిన్ను పిలుచుకోరమ్మనింది, ఆ పక్కన ఉండే వ్యాన్ లోకి వచ్చి ఎక్కువ అని చెప్పేందుకు వాడు పిల్లోడు నడుచుకుంటా వచ్చేస్తా ఉంటాడు. అంతలోకే బ్రాండన్ వాళ్ళమ్మ వానికి ఫోన్ చేసి వ్యాన్ లో ఎక్కద్దు అని చెప్తా అంటే వాడు టెన్షన్ లో ఉండి వ్యాన్ ఎక్కేస్తాడు. వాళ్ళు పట్టుకొని కొల్లబొడి చేస్తా ఉంటారు. అంతలోకి హీరోయిన్ ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడు. అందుకని అడుకొచ్చి చూస్తే బ్రాండన్ ని పట్టుకొని వెళ్ళిపోయేది ఆ పిల్ల చూస్తుంది. మళ్ళీ బ్రాండన్ గట్టి పరిగెత్తుకుంటా పోతుంది. కాకపోతే ఆ వ్యాన్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇదే టైంలో బ్రాండన్ వాళ్ళమ్మ దగ్గరికి ఆడ వర్క్ చేస్తా ఉండేవాడు వచ్చేసి ఆ బిడ్డ ఫోన్ మాట్లాడుతా ఉంటే ఆ పిల్లని దొబ్బేసి ఆ ఫోన్ పగలగొట్టేస్తాడు. ఇక్కడుండే బ్రాండన్ వాళ్ళమ్మని చంపేద్దామని వచ్చినప్పుడు ఆ పిల్ల తన చేతిలో ఉండే గొడ్డలు ఎత్తుకొని వీన్ని పొట్టలో నడికి చంపేస్తుంది. ఇక మన కేట్ దగ్గరికి వస్తే ఆ పిల్ల అక్కడి నుంచి బయలుదేరి డిటెక్టివ్ ఆఫీస్ కి వచ్చేసి ఆడు చూసి నెంబర్ ప్లేట్ సెర్చ్ చేయమని చెప్తే వాళ్ళు సెర్చ్ చేస్తా ఉంటారు. అక్కడ వాళ్ళ బాస్ వచ్చేసి నువ్వు మళ్ళా జోష్ తో మాట్లాడినావా అంటే ఆ మాట్లాడినాను,
మా నాయన్ని ఎవరు చంపినారో నేను తెలుసుకోవాలని మాట్లాడుతూ ఉంటే నిన్ను దీనికి దూరంగా ఉండమన్నాను కదా అని చెప్పి వాళ్ళ బాస్ చెప్తా ఉంటాడు. దానికి కేటు నువ్వు కూడా డబ్బులు కమ్ముడిపినావా అని చెప్పి మాట్లాడే కిందకి దానికి వాళ్ళ బాసు లేదు నేను మీ నాయనకి ఇచ్చిన మాట కోసం ఇలా చేస్తానని చెప్తాడు. ఆ మాట ఏంటంటే ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాను అనేదే వాళ్ళ నాయనకి ఇచ్చిన మాట. ఆ వింటానంటే ఆ పిల్ల ఇదంతా కాదులే అని చెప్పి మళ్ళా బయట వచ్చేస్తుంది. సరే అని వాళ్ళ బాస్ కూడా ఆ పిల్లతో పాటు వచ్చేస్తాడు. ఇక ఆడ బ్రాండ్ ని తీసుకొని పోయిండే జీప్ నెంబర్ ప్లేట్ అంతా చెక్ చేస్తే వాళ్ళకు ఫైనల్ గా ఆ కుక్కలమ్మే ముసలోని గురించి తెలుస్తుంది. ఇక కేటు ఆడుండే ఇంకో బిడ్డ ఇద్దరు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే మళ్ళీ ఫోన్ చేయండి మేమందరం వస్తామని చెప్పి వాళ్ళ బాస్ కూడా చెప్తాడు. ఈ గ్యాప్ లో ఆ కుక్కలమ్మే ముసలోడు మళ్ళా ఓన్ డెన్నుకు వచ్చేసిన తర్వాత ఆడికి ఓన్ కుక్క వస్తుంది. కాకపోతే దాని మీద రక్తం ఉండేది చూసే కిందికి మళ్ళీ ఏం జరిగిందో ఏదో తేడా కొడతాందని లోపలికి పోయి చూస్తే ఆడ వాళ్ళ వర్కర్ ఒకడు చచ్చిపోయిండేది చూసి ఇక ఈడు ఏదో తేడా జరిగేడుగా ఉంది మొత్తం అగ్గిపెట్టే అని చెప్పి వాళ్ళ డబ్బు అసిస్టెంట్ కి చెప్తాడు. ఈ గ్యాప్ లో బ్రాండన్ వాళ్ళమ్మ ఆడుండే మిగిలిండే కట్టేసిండే ఖైదీలందరినీ తాళ్ళు విడిపించేస్తా ఉంటుంది. ఈ ముసలోని అసిస్టెంట్ డుబ్బోడు ఆడ చూస్తా ఉన్నప్పుడు గొలుసుల సౌండ్ వచ్చి లోపలికి వచ్చి గన్నెత్తుకొని చూస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ వచ్చేసి వీని బాగా పట్టుకొని కొట్టేస్తారు. ఇక హ్యాపీగా అందరం తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ ముసలోడు బ్రాండన్ తలకు గురిపెట్టి బ్రాండెడ్ వాళ్ళమ్మని అరస్తాడు. నీ కొడుకుని చంపేస్తాము నువ్వు గాని ఇక్కడికి మర్యాదగా రాలేదంటే అని. ఆ గ్యాప్ లో కేటు స్టేసీ కూడా వస్తారు. ఆడ మంటలంతా చూస్తా ఇంకేదో తేడా జరుగుతుందని చెప్పి కేటు స్టేసీతో మిగిలిండే వాళ్ళకందరికి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తా ఉన్నప్పుడు ఆడ చచ్చిపోయిన డొబ్బోడు కనపడతాడు. వాని పక్కన గన్ ఉంటుంది. అంతలోకే ఆ కుక్కలమ్మే ముసలోడు కూడా బ్రాండెడ్ వాళ్ళమ్మని అరస్తా ఉండే విషయాలన్నీ వినపడస్తాయి ఆ పిల్లకి. అందుకని కేటు బ్రాండెడ్ వాళ్ళమ్మ ఇద్దరు ఆ కుక్కలమ్మే ముసలోని దగ్గరికి పోయేసి మళ్ళీ ఫైనల్ గా కేటు వాడిని గన్ని తీసుకొని కాల్ చేస్తుంది. మళ్ళీ ఇంక వాళ్ళు కట్టేసిందే వాళ్ళందరూ హ్యాపీగా బయట వచ్చేస్తారు. ఆ గ్యాప్ లో క్యాలిగన్ కేటుకి ఫోన్ చేసి కేటు వాళ్ళ నాయన ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో వాళ్ళ పేరు ఇంకా వాళ్ళ అడ్రస్ రెండూ కనిపెట్టి ఈ పిల్లకి చెప్తాడు. కేటు ఫైనల్ గా అక్కడికి వెళ్లి చూస్తే షాకు. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక అమ్మాయి కాదు ఒక అబ్బాయి. ఆడిబి మాట్లాడిన తర్వాత వాయన కూడా సేమ్ ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎట్లుంటుందో వాయన కూడా అదే మాతోనే వాళ్ళ నాయన లవ్ చేసింటాడు. అది వినిన తర్వాత కేటు మా అమ్మకి పెళ్లయింది కదా మళ్ళా వాయనకి ఎట్లా నువ్వు ప్రేమిద్దాం అనుకున్నావు అని పాకర్ని అడిగేకిందికి దానికి పాకరు నువ్వు ఒకరిని ట్రూగా లవ్ చేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు వాయిని వదిలేయమంటే వదిలేయలేవు కదా సేమ్ నేను అలాగే అతన్ని ట్రూగా ప్రేమించిన్నాను కాబట్టే నాకు ఏది తప్పనిపించలేదు అని చెప్తాడు. అది కాకుండా కేట్ వాళ్ళ నాయనకి ఆ పిల్లన్నే వాళ్ళ భార్య అన్న చాలా ఇష్టమంట. ఇంకా ఆయన లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ టెన్షన్స్ అన్ని ఉన్నాయంట. కేట్ వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత కేటు వాళ్ళమ్మ కంటే ఈయనే ఎక్కువ బాధపడినారంట. ఇక ఆడుండే ఫోటోలన్నీ చూసిన తర్వాత కేటు కూడా ఆ విషయం అర్థమవుతాది. ఆ తర్వాత కేట్ అక్కడి నుంచి వచ్చేసి జోష్ తో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ఒకరి బాధలు ఒకటి చెప్పుకున్న తర్వాత ఫైనల్ గా జోష్ తో కలిసిపోతుంది. మళ్ళా పాకరు జోషు వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక మీటింగ్ మాతో వేసి అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలా హ్యాపీగా జరుగుతున్నప్పుడు ఒకరోజు కేటు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ స్నానం చేసుకునేదానికి పోతాడు. ఆ టైంలో కేటు వాళ్ళ నాయన్ని చంపిండే కత్తి మీద రెండో ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఉన్నాయి అని చెప్పి చెక్ చేయమని చెప్పి వాళ్ళ హ్యాకర్ కి చెప్పింటుంది. వాడు ఫోన్ చేసి చెప్తే ఆడుండే ఫింగర్ ప్రింట్స్ ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ జోష్వే. ఆ మాటలు ఏంటంటే ఆ పిల్ల షాక్ లో ఉండిపోతుంది. మళ్ళా జోష్ వచ్చిన తర్వాత ఏం జరిగింది నువ్వు నా కిందకి అబద్ధం చెప్పినావని అడిగితే మళ్ళా జోషు అసలు స్టోరీ చెప్తాడు. కేట్ వాళ్ళ నాయన పాకరు ఇద్దరు రోడ్లో గొడవ పడతా ఉన్నప్పుడు అక్కడికి ఏక్వా పోతుంది. వాళ్ళిద్దరిని చూసేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి టెన్షన్ గా రిటర్న్ చేస్తా ఉన్నప్పుడు కేట్ వాళ్ళ నాయన ఆ బిడ్డను చూసేసి ఒకవేళ వాళ్ళ భార్యకి పిల్లలకు చెప్తే వాయిని తప్పుగా అనుకుంటారేమో అని ఏక్వా అడ్రస్ ఎక్కడా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాదు కేట్ వాళ్ళ బాసే. ఎందుకు ఏమని అడిగితే నువ్వు మూసుకొని చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అదేమో తేడా జరుగుతుందని చెప్పి కేట్ వాళ్ళ బాస్ కూడా టెన్షన్ గా వచ్చేస్తా ఉంటాడు. కాకపోతే ఈ టైంలోనే కేట్ వాళ్ళ నాయన ఏక్వా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లకి నా విషయాలు ఏమీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పేందుకి ఆ పిల్ల నేను ఎవరికి చెప్పను కాకపోతే నువ్వు చెప్పు అని చెప్తే దానికి ఆయన నీ జీవితం మాతో కాదు నువ్వైతే సింగిల్ గా ఉండవు నువ్వు ఎట్లన్నా నచ్చినట్టు జీవించచ్చు కాకపోతే నాకు భార్య పిల్లలు ఉండారు వాళ్ళు దీనికి ఒప్పుకోరు అని చెప్పి టెన్షన్ పడతా ఉంటాడు. అంతలోకే ఆ పిల్ల సెల్లికి కేట్ ఫోన్ చేస్తుంది. ఇంకా నా కూతురుతో నీకేం పని అని చెప్పి సంబంధం లేకన్నా వాయిని పట్టుకొని ఈ పిల్లని కొట్టేస్తా ఉంటాడు. అదే టైంలో జోష్ ఆడికి క్యాజువల్ గా వచ్చింటాడు. ఇంకా ఈ పిల్లని కొట్టేది చూసి ఆపుతా ఉంటాడు. కేట్ వాళ్ళ నాయన కత్తెత్తుకొని ఈ పిల్లని పొడిచేద్దాం అనుకున్నప్పుడు జోష్ ఆపుతా ఉండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు దొబ్బుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ నాయనకి ఆ కత్తి గుచ్చకపోయి వాళ్ళ నాయన కింద పడిపోతాడు. అదే టైంలో ఆడికి వాళ్ళ నాయన ఫ్రెండ్ కూడా వస్తాడు కేట్ వాళ్ళ బాసు. ఇక జోష్ పోలీసులకి అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం అనుకున్నప్పుడు కేట్ వాళ్ళ నాయన
పోలీసులు రాకూడదు, అంబులెన్స్ రాకూడదు, ఆ గురించిన విషయాలు ఏవి నా కుటుంబానికి తెలియకూడదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మాట తీసుకొని వాళ్ళ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ మళ్ళా ఆడ ఎంక్వైరీ ఏం చేయకన్నా లెబార్ని మౌంటీకి డబ్బులు ఇచ్చి ఓని మీద కేసు వేసుకుని జైలుకి పోమని చెప్పింటారు. ఆ విధంగా కేట్ వాళ్ళ నాయన పొరపాటుగా చనిపోయింటాడు. ఇంకా మామూలుగా ఆ పిల్లతో పాటు ఉన్నప్పుడు ఆ పిల్ల రోజు ఏడుస్తా ఉండేది చూసి వాళ్ళ నాయన్ని ఓన్ చేతులతోనే చంపేనా అని చెప్పి ఓనికే బాధ అయిపోయి ఇంకా ఆ పిల్ల ఏడుస్తా ఉండేది చూడలేక అక్కడి నుంచి అప్స్కాండ్ అయిపోయింటాడు. 11 సంవత్సరాలు పూర్తిగా ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. ఇంకా ఆ పిల్ల వాళ్ళ బాస్ కూడా వాళ్ళ నాయనకి ఇచ్చిన మాట కోసమే ఆ పిల్లని వాళ్ళ నాయనకి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోకుండా ఆ పిల్లని సస్పెండ్ చేసి ఆ కేసు కొంచెం దూరంగా పెట్టింటాడు. ఇక మళ్ళా జోష్ వచ్చేందుకు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపో అని చెప్పేందుకు వాడు మళ్ళా వెళ్ళిపోయింటాడు. ఈ విషయాలన్నీ కేట్ వినిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఆ జరిగిన విషయాలన్నీ అర్థం చేసుకొని మళ్ళా జోష్ తో పాటు కలిసిపోతుంది. అక్కడికి హ్యాపీగా సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మిస్సింగ్ యూ వెబ్ సిరీస్ నేను చెప్పిన మూవీ స్టోరీ. మీకు కనుక నచ్చిన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.